యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనినో వానిని నువ్వు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మనం ఇందాక చదివిన పరమగీతంలోని ఒక మాటను కూడా ఒకసారి చదువుదామండి. తన ప్రియుని మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకోవటం. ఇక్కడ యెషయా భక్తుడు ఏం చెప్తున్నారు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. కారణం ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆ ఇద్దరిలో కాలేబు గురించి ఒక్కసారి చూద్దామండి. కాలేబు గురించి చెప్పబడుతున్న మాటలు ఏంటి అనుకుంటున్నప్పుడు, యెహోషువ గ్రంథంలో కాలేబు గురించి ఏం చెప్పారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్పారు అనుకుంటే, ఆ కాలేబు యెహోషువకు చెప్తా ఉంటాడు. మరి మోషే ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా నడుచుకునే వెళ్తూ దేవుణ్ణి ఎలా సేవించాడు, ఎలా వెంబడించాడో చెప్పాడు. ఎలా వెంబడించాడంటండి? ఎలా సేవించాడంట కాలేబు? హ్మ్. నిండు మనస్సుతో. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, దేశమును వేగుచుచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్లు అతనికి వర్తమానము తెచ్చి తిని. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తనతో కూడా ఉన్న వాళ్ళు యెహోషువని పక్కన పెడితే 10 మంది కూడా సందర్భాన్ని, సమస్యను చూశారు. ఈరోజు ఈ యాత్రలో వెళ్తున్న మనకి నేర్పిస్తున్న ఈయన కాలేబు యొక్క జీవితం అండి. ఎవని మనస్సు ఆనుకుంటుందో పూర్ణ శాంతి. ఈరోజు మానవునికి శాంతి లేదు. శాంతి లేక ఏం చేస్తున్నారంటే ఒంటరితనం అనుభవిస్తున్నారు అందరూ ఉన్నప్పటికిని కూడా. శాంతి లేక ఏవేవో ఈరోజు ఆ శాంతిని తెచ్చుకోవడం కోసం ఎన్నో ఆల్టర్‌నేటివ్‌లు చేసుకుంటున్న ఆ శాంతి ఎప్పటి వరకు? కొంతసేపు మాత్రమే ఉంటుంది. కానీ అది పూర్ణ శాంతి కాదు. ఇక్కడ కాలేబు యొక్క జీవితాన్ని చూస్తే, ఈరోజు మనం అక్కడ ఆ సిట్యుయేషన్‌లో మనముందాం. ఆ 12 మంది మనతో, ఆ 12 మందిలో మనం కూడా. ఒక సమస్య, ఒక బాధ, ఒక కుటుంబంలో ఉన్న ఏదైతే ఉందో, అది మన ముందుకు వచ్చింది. మనం ఎలా చూస్తున్నాం? ఎలా చూస్తున్నాం? ఆ 10 మంది ఎలా చూసారండి? ఎలా చూసారు? మామూలుగా, మామూలుగా పరిస్థితిని చూసారు. కాలేబు ఎలా చూసాడండి? ఆత్మీయ నేత్రాలతో చూసాడండి. ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు అక్కడ మోషే దగ్గరికొచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? వాళ్ళు చెప్పేదంతా నిజమే. వాళ్ళు చెప్పిందంతా నిజమే. అలాగే ఉన్నారు. కానీ వారి శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. ఆయన చేసిన వాగ్దానము, ఆయన చేసిన నిబంధన గొప్పది. ఆయన ఎలాంటి వాడు? మాట తప్పేవాడు కాదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వారు బలవంతులే, వారు శక్తివంతులే. వాళ్ళు నిజంగానే చూస్తే ఎంతో ఆకారం కూడా చూస్తే భయం కలిగే విధంగానే ఉంది. అంటే ఆ పరిస్థితి ఎలాంటిదైనా కూడా 10 మంది మామూలుగా చూసారు. కానీ యెహోషువ, కాలేబులు ఎలా చూసారండి? అందుకే ఇక్కడ ఆయన అంటున్నమాట. వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే అక్కడ పంపినప్పుడు నేను 40 వాడును. ఎవరికిని దేనికి భయపడొద్దు. దేనికి భయపడొద్దు అని ఈరోజు మనకి ధైర్యపరుస్తున్నారండి. మనకి ద బ మనకి చెప్తున్న మాటేంటంటే, మన కుటుంబంలో సమస్యొస్తుంది. సమస్యొచ్చినప్పుడు ఒకవేళ తల్లిగా భయపడొచ్చు. తండ్రిగా భయపడొద్దు. ఒకరు భయపడినా ఇంకొకరు ధైర్యం చేసుకోవాలి. ఎందుకంటే ఆ 10 మందిలో వీరిద్దరూ ఉన్నారు కదా! ఆ ఇద్దరిలో ఒకరిగా మనముందాం. ఒకరిగా మనముంటే ఏమవుతది? అక్కడ చెప్తున్నాడు. నేను ఎవ్వరికిని భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి. ఆళ్ళు చూసారు, కాలేబు చూసాడు. వాళ్ళు చూసింది చెప్పారు, కాలేబు చూసింది చెప్తున్నారు. నేను చూసింది చెప్తున్నా. ఏం చూసాడు? వీటన్నిటి నుండి దేవుడు మనకి అక్కడ ఆ కనాను దేశంలో పాలు, తేనెలు ప్రవహించే దేశంలో స్వాస్థ్యాన్ని ఇస్తాడు అని కనులతో చూసాడు. అదే చెప్పాడండి. తను అదే చూసాడు. అదే చెప్పాడు కాలేబు. ఆ తర్వాత మనం కిందకి వెళ్ళినప్పుడు అంటున్న మాటలను మనం చూస్తే హ్మ్. 8వ వచనం చివరిలో అంటున్నారు. నేను నా దేవుడైన యెహోవాని నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాని నిండు మనస్సుతో అనుసరించితివి కనుక, నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును, నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునని. ఆ తర్వాత కిందకి వెళ్ళినప్పుడు 10వ వచనంలో ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో! నేటి వరకు నాకు
అంతే బలము. యుద్ధము చేయుటకు గాని, వచ్చుచు పోవుచునుటకు గాని నాకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే బలముంది అని అలా చెప్తే, ఇక్కడ మనం ఇందాక యెషయా గ్రంథంలో మనం చూసిన 26 వచనం, 3 వచనంలో ఎవని మనస్సు ఈయన నిండు మనసుతో ఏం చేశాడంట? అనుసరించాడు. నిండు మనసుతో అనుసరించిన ఆ యొక్క మనసుకి ఏం దొరికింది? పూర్ణ శాంతండి. ఆ కనాను దేశంలో పాలు పొందుకున్నాడు. హెబ్రోనుని తర్వాత చివరి వచనంలో మనం చూస్తే హెబ్రోను ఆయనకి ఇచ్చేసారండి స్వాస్థ్యంగా. 13వ వచనంలో అతన్ని దీవించి అతనికి హెబ్రోనుని స్వాస్థ్యముగా ఎందుకు? ఇందాక మనం చదివిన యెషయా గ్రంథంలో ఎందుకు? ఆయన దేవుని యందు విశ్వాసముంచిన వాడు కాబట్టి ఆ స్వాస్థ్యం అంటే పూర్ణ శాంతి పొందుకున్నాడు. పూర్ణ శాంతి ఇప్పుడు నెమ్మదితో ఉన్నాడండి. ఆ కనాను దేశంలో హెబ్రోనుని స్వాస్థ్యంగా పొందుకొని పూర్ణ శాంతి పొందుతున్నాడు. ఈరోజు మనకి నేర్పుతున్న మాట అదేనండి. నిండు మనసుతో అంటే వాళ్ళందరూ ఎదుర్కొన్నవి కాలేబు ఎదుర్కోలేదా? వాళ్ళందరూ ఏ పరిస్థితిలో గుండా వెళ్లారో కాలేబు వెళ్ళలేదా? వారందరి ముందు ఏవైతే ఉన్నాయో తనకి లేవా? ఉన్నాయి. కానీ ఏం చెప్తున్నారు? అవన్నీ ఉన్నప్పటికిని కూడా కాలేబు ఏం చేశాడంట? ఎవరికిని భయపడకంటే దేనికి భయపడక వేటికి భయపడక నిండు మనసుతో ఏం చేశాడంట? నిండు మనసుతో సేవించాడు. సేవించాడు. ఎందుకు? అలా సేవించడానికి కారణం ఏంటంటే, అతడు యెహోవా యందు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, అలా నిండు మనసుతో సేవించగలిగాడు. తద్వారా ఫలితమేంటి? పూర్ణ శాంతిని పొందుకున్నాడు. ఇక్కడ మనం ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న మాటలో కాలేబు నుంచి నీ పూర్ణ శాంతి అనంటే దేవుడు ఏదైతే స్వాస్థ్యముగా ఇస్తానన్నాడో దానిలోనికి వెళ్ళాడు. ఒక హెబ్రోనుని స్వాస్థ్యముగా పొందుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కాలేబుని చూసి నేర్చుకోవాల్సింది ఆ అరణ్య యాత్రలో అందరితో పాటు ఈ జీవిత యాత్రలో మనం కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అందరితో పాటు వెళ్తున్నాం. అందరికీ సమస్యలొస్తున్నాయి. అందరికీ ఎత్తుపల్లాలుంటున్నాయి. అందరికీ క్రూరమృగాలు లాంటివి అన్నీ కూడా అరణ్యంలో ఏవైతే ఎదుర్కొంటున్నామో మన జీవితంలో కూడా అలాంటివే. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఎలాంటి వారు? అనేకమైన మనస్తత్వాలు కలిగిన వారు. మనకు తెలుస్తదా? అలాంటి వాళ్ళ మధ్యలోనికి మనం వెళ్తున్నాం. అలాంటి మధ్యలో ఉద్యోగాలు చేయాల్సొస్తుంది. అలాంటి వాళ్ళ మధ్యలో నివాసం చేయాల్సొస్తుంది. అయినప్పటికిని కూడా ఈ కాలేబు, యెహోషువలు ఎలా ఉన్నారో, ఇక్కడ కాలేబు గురించి మనం చూసుకుంటే నిండు మనసుతో ఏం చేశాడంట? సేవించాడంట. నిండు మనసుతో ఆయనని అనుసరించాడు కాబట్టి, అక్కడ మనం ఇందాక ద్వితీయోపదేశ కాండంలో చదివిన మాట అదే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన శోధిస్తున్నాడు. ఆజ్ఞలను గైకుంటామో లేదో, ఆయనని ఆజ్ఞలని గైకుంటామో లేదో ఆయన శోధించి చూసి కాలేబుకి ఏమిచ్చేసాడండి? కారణం తన మనస్సు దేవుని మీద ఆనుకుంది. తద్వారా పూర్ణ శాంతిని పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలో మనం నేర్చుకున్న